హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి. ఈరోజైతే నేను ఇంకొక హెల్దీ మిల్క్ షేక్తో మీ ముందుకు వచ్చేసానండి. ఇది క్యారెట్ మిల్క్ షేక్ అండి. పిల్లలకి మిల్క్ షేక్ అంటే చాలా చాలా ఇష్టం కదా. మీ ఇంట్లో ఎవరైనా క్యారెట్ తినని పిల్లలు ఉంటే ఒకసారి ఇలా చేసి పెట్టండి. మిల్క్ షేక్ అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తాగుతారండి. స్కూల్ నుండి రాగానే పిల్లలకి ఏదైనా చేసి పెట్టాలంటే ఒకసారి ఇలా ట్రై చేయండి. చల్ల చల్లగా సర్వ్ చేసుకుంటే ఈ మిల్క్ షేక్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ అయితే ఈ మిల్క్ షేక్ కావాల్సినవి అయితే చూద్దాము. ఇలా నేను 4 క్యారెట్స్ తీసుకున్నాను. తర్వాత పుచ్చకాయ గింజలు, బాదము, జీడిపప్పు, కిస్మిస్, ఇంకా ఇలాచీ కూడా ఒక 4 వేసుకుంటున్నానండి. ఇవన్నీ కూడా వేసుకుంటేనే చాలా చాలా టేస్టీగా ఉంటుంది మిల్క్ షేక్. నా దగ్గర ఉన్నవైతే ఇవి వేసుకున్నానండి. మీ దగ్గర ఏముంటే అవి వేసుకోండి. ఇప్పుడు నేను కొంచెం బెల్లం కూడా వేసుకుంటున్నాను. నేను పంచదార లేకుండా హెల్దీగా చేసుకుందామని ఇలా బెల్లం అయితే యాడ్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు క్యారెట్ మీద ఉన్న మొత్తం ఆ పీల్ అంతా కూడా ఒక పీలర్ తీసుకొని ఇలా పీల్ చేసేసుకోవాలి. బెల్లంతో చేసుకొని చూడండి, చాలా టేస్టీ అండ్ చాలా హెల్దీ కూడా. మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి వేసుకోండి. పిస్తా ఉంటే పిస్తా పప్పు కూడా వేసుకోండి. నా దగ్గర లేదు కాబట్టి నేను వేసుకోలేదు. అది కూడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత ఒక కుక్కర్ తీసుకొని ఆ కుక్కర్లోకి ఇలా క్యారెట్ ముక్కలను అయితే కోసి వేసుకుంటున్నానండి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని బాదం పప్పు, జీడిపప్పు, తర్వాత ఇలాచీ, తర్వాత పుచ్చగింజలు, తర్వాత కిస్మిస్, కొంచెం వాటర్ కూడా వేసుకొని ఒక 3 విజిల్స్ వచ్చే వరకు బాయిల్ చేసుకోవాలండి. ఇలా బాయిల్ చేసుకోవడం వల్ల మనకి తొందరగా పేస్ట్ అయిపోతాయి. బాదం పప్పు కూడా పైన మనం పొట్టు తీయలేదు కదా, ఇలా బాయిల్ చేసుకోవడం వల్ల పొట్టు కూడా చాలా ఈజీగా ఊడిచ్చేస్తుంది. చూసారు కదా, నాకు 3 విజిల్స్కి అయితే ఇలా చక్కగా కుక్ అయిపోయినాయి. ఇప్పుడు ఆ క్యారెట్ ముక్కలు ఇంకా జీడిపప్పు ముక్కలు ఉన్నాయి కదా, వాటిని మాత్రం సపరేట్గా ఇలా మిక్సీ జార్లోకి తీసేసుకొని బాదం పప్పు మీద ఉన్న తొక్కనైతే ఇలా సపరేట్గా తీసేసుకోండి. ఇప్పుడు మనం కుక్కర్లో వేసుకున్నాం కదా, ఆ వాటర్ను కూడా ఇందులో వేసేసుకొని నేను పేస్ట్ చేసేసుకుంటున్నానండి. మీకు కావాలంటే పాలు వేసుకోండి, కానీ నేనైతే వాటర్ వేసుకొని ఇలా పేస్ట్ చేసుకుంటున్నాను. ఇది మనం పేస్ట్ చేసుకునేటప్పుడే మనకి మంచి ఫ్లేవర్ వస్తుందండి ఇలాచీ వేసుకోవడం వల్ల. ఇప్పుడు నేను ఒక కుక్కర్ తీసుకొని ఈ కుక్కర్లో ఒక 2 గ్లాసెస్ వరకు ఫ్యాట్ మిల్క్ అయితే వేసుకుంటున్నాను. పాలు తీసుకొని ఇలా మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా క్యారెట్ పేస్ట్ని ఇలా పాలలో వేసుకొని ఇలా మొత్తం అయితే ఒకసారి మిక్స్ చేసేసుకుంటున్నాను. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. చూసారు కదా, మంచి కలర్గా వచ్చింది. క్యారెట్ వేయడం వల్ల మనకి పాలకు కూడా సాఫ్రాన్ కలర్ వేయకుండానే మనం ఇప్పుడు కొంచెం సేపు ఒక 5 to 10 minutes కుక్ చేసుకుంటే సరిపోతుంది అంతే. మొత్తం ఇలా మేగడంతా కూడా మనకి ఇలా సైడ్కి స్టోర్ అవుతుంది కదా, ఇలా మేగడంతా కూడా మనకి ఆ మేగడని కూడా గరిటెతో ఇలా గీసుకుంటూ మొత్తం మేగడ పోనీయకుండా చక్కగా కుక్ చేసుకోవాలండి. నేను బెల్లం కూడా వేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకుంటున్నాను, బెల్లం అంతా మెల్ట్ అయ్యే వరకు. చూసారు కదా, పాలు కూడా చాలా చిక్కగా ఎంత బాగా వచ్చిందో స్ట్రక్చర్ కూడా. ఒకసారి మీ పిల్లలకి ఇలా చేసి పెట్టండి, రోజు చేయమని అడుగుతారు, అంత ఇష్టంగా తాగుతారు. ఇప్పుడు నేను గ్యాస్ ఆఫ్ చేసేసుకొని ఆ పాలను ఒక చిన్న గిన్నెలో వేసుకొని ఒక 2 గంటల వరకు ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటున్నానండి. కొంచెం చల్లగా కూల్గా మనం సర్వ్ చేసుకుంటే పిల్లలు ఇష్టంగా తింటారని. నేనైతే కుక్కర్ లోపల పట్టదు కాబట్టి ఒక చిన్న బౌల్లో వేసుకొని లోపల పెట్టుకున్నాను. ఇప్పుడు ఆ మిల్క్ షేక్ని గ్లాస్లో అయితే పోసుకున్నానండి. నేను 2 గ్లాసెస్లో సర్వ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు అదే కుక్కర్లో నేను కొంచెం గీ అయితే వేసుకుంటున్నాను. గీ వేసుకొని కొంచెం జీడిపప్పును, బాదం పప్పు ఇలా క్రష్ చేసుకొని ఇలా గీలో అయితే ఫ్రై చేసుకుంటున్నానండి. ఇలా ఫ్రై చేసుకొని మనం మిల్క్లో యాడ్ చేసుకుంటే గీ ఫ్లేవర్తో ఇంకా చాలా బాగుంటుంది మనకి క్యారెట్ మిల్క్ షేక్ అయితే. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి, నేనైతే వేసుకుంటున్నాను. ఇలా మీరు కూడా వేసుకుంటే బాగుంటుందని చెప్తున్నాను, అందుకని వేసుకోమని. ఇలా చూసారు కదా, నేను ఇప్పుడు ఆ మిల్క్ షేక్స్ మీద అయితే ఇలా మొత్తం ఆ జీడిపప్పు, బాదం పప్పు, గీ అయితే ఇలా మొత్తం వేసుకొని పైన ఇలాచీ పౌడర్ అయితే వేసుకుంటున్నానండి. చాలా చాలా టేస్టీ అయిన క్యారెట్ మిల్క్ షేక్ అయితే రెడీ అయిపోయింది చూడండి. చూస్తేనే నోరు ఊరిపోతుంది కదా, ఎప్పుడు తాగేద్దామన్నా.
చాలా చాలా టేస్టీగా ఉండి ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఇప్పుడు నేను పచ్చి క్యారెట్ ఇలా కట్ చేసుకొని క్యారెట్తో ఇలా గార్నిష్ చేసుకుంటున్నాను. ఇలా పిల్లలు స్కూల్ నుండి రాగానే ఒకసారి ఇలా చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తాగుతారు పిల్లలు కూడా. చాలా హెల్దీ కూడా. నేను అసలు షుగర్ వేయకుండా ఇలా బెల్లంతో వేసుకొని సర్వ్ చేసుకుంటున్నానండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే పైన ఇలాచీ పౌడర్ వేసుకుంటున్నాను కొంచెం. చూసారు కదా, చాలా ఈజీ అండ్ హెల్దీ అయిన క్యారెట్ మిల్క్ షేక్ అయితే రెడీ అయిపోయింది. చూడండి, చూడడానికి కూడా ఎంత బాగుంది కదా, చూస్తేనే తాగాలనిపిస్తుంది. మరి ఎందుకు ఆలస్యం, మరి మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు ఒకసారి కామెంట్ చేసి చెప్పండి. చూడండి మా పిల్లలు ఎంత ఇష్టంగా తాగుతున్నారో ఆ వీడియో కూడా నేను ఇక్కడ యాడ్ చేశాను. చూడండి, వీడు మా చిన్న బాబు, వాడు సిప్ చేసి మీకు ఎలా ఉందో చెప్తున్నాడు. వాడికి చాలా చాలా నచ్చింది. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. థ్యాంక్ యూ.